ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మనల్ని ధైర్యపరచుటకు ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆయన సన్నిధిన నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. హల్లెలూయా. దేవాతి దేవుని యొక్క నామంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిన నదులు చప్పట్లు కొట్టునుగాక. హల్లెలూయా. నదులు చప్పట్లు కొట్టడం ఏంటి? నదులను కలగజేసింది దేవుడేనని దేవుణ్ణి స్తుతిస్తున్నాయి నదులు. అంత మాత్రమే కాదు, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. కొండలను, మెట్టలను అన్నిటినీ ఆయనే సృష్టించాడు. అవన్నీ కూడంట దేవునికి ఉత్సాహధ్వని చేస్తున్నాయంట. మరి మనల్ని కలగజేసినటువంటి దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉన్నామా? మనము ఆయన్ని ఘనపరిచే వారంగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు. అటువంటి దేవుణ్ణి నీవు అనుదినము స్తుతించే వ్యక్తివిగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు స్తుతుల పైన ఆసీనుడైనటువంటి దేవుడు. ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామమును స్తుతిస్తారో, ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానంటున్నాడు దేవుడు. ఈ రోజున స్తుతించే వ్యక్తివిగా నీ ఉండినట్లయితే స్తుతుల పైన ఆసీనుడైనటువంటి దేవుడు నీతో ఖచ్చితంగా ఉంటాడు. ఆయన నీతో ఉంటే నీకు ఆశీర్వాదం, ఆయన నీతో ఉంటే నీకు క్షేమం, ఆయన నీతో ఉంటే నీవు దీవెన పొందుకున్నటువంటి వ్యక్తివి, దీవెన పొందుకున్నటువంటి వాడవు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నీవు ఉండాలి. నదులు చప్పట్లు కొడుతున్నాయంట, కొండలు ఉత్సాహధ్వని చేస్తున్నాయంట. మరి ఆయన నిన్ను కలగజేశాడు, నిన్ను సృష్టించాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. మరి నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవాతి దేవుడు ఈ యొక్క సమయములో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాలి. ఆయన మాట్లాడినప్పుడు మనల్ని మనము ఆయన వైపు మనం తిరిగే వారముగా ఉండాలి. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, మన తలంపులు శుద్ధి చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని దేవాతి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నదులు చప్పట్లు కొడుతున్నాయి, కొండలు, మెట్టలు ఆయన స్తుతిస్తున్నాయి. స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన్ను మనం స్తుతిస్తే మన జీవితంలో ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. ఈ రోజున నీకున్న అనారోగ్యం పోవాలన్నా నువ్వు దేవుని స్తుతించాలి. నీకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు వెళ్ళిపోవాలన్నా నువ్వు దేవుని స్తుతించాలి. నీ కుటుంబం కట్టబడాలన్నా దేవుని స్తుతించాలి. నీ యొక్క పరిస్థితులన్నిటినీ తారుమారు చేయగలిగినది స్తుతి మాత్రమే అని దేవాతి దేవుడు ఆయనకి ఇష్టమైనటువంటి యాగం అని ఈ రోజున నీకు తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ కొందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. ఈ సమయంలో నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయా, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. అవునయ్యా, స్తుతి చేస్తేనే అయా ప్రతి పరిస్థితిని మీరు మారుస్తారని కొండలు కూడి ఉత్సాహధ్వని చేస్తున్నాయ్యా. మీ సన్నిధిన నదులు చప్పట్లు కొడుతున్నాయి ప్రభా. అయా, మేము కూడా మిమ్మల్ని స్తుతించే వారముగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రతి పరిస్థితిని మార్చండి. ఈ రోజున అనారోగ్యముతో అయా మంచాన పడి ఉన్న ప్రతి బిడ్డని లేవనెత్తండి. మరణాన్ని జీవముగా మార్చండి. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచండి. ఈ రోజు అంతటిని వారికి ఆశీర్వాదకరముగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.